ఉప్పల్ నుంచి అంటే నాగోల్ నుంచి హైటెక్ సిటీ మీరు 1 అవర్లో వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం. ఇటువైపు ఎల్బీ నగర్ అటువైపు నుంచి వచ్చే ట్రైన్ ఏమో సేమ్ మియాపూర్కి వెళ్ళేది కూడా మీ అదే టైం. కానీ దాంట్లో ఉన్న లోడ్ చూడండి సార్, 5.5 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు డైలీ. కోచ్లు పెంచట్లేదు. ఎల్ఎన్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు లాస్ట్లో నడుస్తుంది, మేము ఇంకా యాడ్ చేయలేము, మేము అమ్మడానికి ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎవరైనా కొనుక్కోండి మా దగ్గర అని చెప్పేసి కొత్త రూట్లు వేస్తున్నారు. ఎక్కడ మన జేబీఎస్ నుంచి షామీర్పేట వైపు, ఇటేమో ప్యారడైస్ నుంచి బోన్పల్లి మన మిలిటరీ డైరీ ఫామ్ దగ్గర. ఎందుకంటే దాని తర్వాత 3 ఫ్లైఓవర్లు ఉన్నాయి మళ్ళీ, కొంపల్లి, సుచిత్ర కొంపల్లి అంతా. ఇటువైపు ఓల్డ్ సిటీ వైపు మనం చూస్తే నల్గొండ క్రాస్ రోడ్ నుంచి అటువైపు చాలా ఫ్లైఓవర్స్ వచ్చినాయి. హైటెక్ సిటీస్ చెప్పక్కర్లేదు, ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్లు ఉన్నాయి అక్కడ. మీరు ఏ ఫ్లైఓవర్ మీద వెళ్ళాలని ఒకసారి కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. కొత్త 2 ఓపెన్ చేశారు. ఈ లోడ్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నేను ఇప్పుడు హైటెక్ సిటీ వైపు వెళ్ళాను అనుకోండి, తప్పుగా వెళ్తే ఏదైనా వెళ్తే నేను రింగ్ రోడ్ తీసుకుంటాను. రింగ్ రోడ్ అనేది ఐ థింక్ ఎవరు స్టార్ట్ చేసినా కానీ మన అందరు క్రెడిట్ ఇవ్వాలి. అది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారా, లేకుంటే దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరు నడిపించారా, కేసీఆర్ నుంచి అందరు, ఎవ్రీబడి హస్ బి గివెన్ క్రెడిట్. ఈ 168 కిలోమీటర్ల రింగ్ రోడ్ ఐ థింక్ హైదరాబాద్కి నెక్స్ట్ 25 సంవత్సరాల దాకా పనికొస్తుంది. కానీ దాంట్లో పెద్ద తప్పు ఏంటి సార్, రేడియల్ రోడ్స్ అని ప్లాన్ చేశారు. మీకు తెలుసు, మీరు ఈ ఫీల్డ్ హ్యాండిల్ చేస్తున్నట్టు మీకు తెలుసు. కానీ ఈ రేడియల్ రోడ్స్ ఎక్కడ పోయింది సార్? ఫీడర్ రోడ్స్ అంటారు దాన్ని. ఫీడర్ రోడ్స్ కట్టలేదు. మీరు చెప్పినట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగతా గొడవలు అన్నీ నడుస్తుంటాయి. ఇది చేయకుండా మీరు రింగ్ రోడ్ నుంచి ట్రాఫిక్ ఎట్లా తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న షామీర్పేటలో దిగితే మీకు అల్వాల్కి వెళ్ళడానికి మీకు అర్ధగంట పడుతుంది. అదే టైంలో మీరు గచ్చిబౌలి నుంచి షామీర్పేటకి మీరు 40-45 నిమిషాలు వచ్చేస్తారు. ఆలోచించండి, ఇంత డిస్టెన్స్ ఆల్మోస్ట్ 65 కిలోమీటర్స్ మీరు 40-50 నిమిషాలు, మ్యాక్సిమం 45 నిమిషాలు 50 నిమిషాలు కవర్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చిన్న రోడ్డు, లైట్లు లేవు. ఒకసారి ముఖ్యమంత్రి వెళ్తున్న రోడ్డు ఉండేది కేసీఆర్ గారు. ఇది అన్ని ఏరియాస్లో ఉన్నాయి సార్, సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను మా వైపు ఎందుకు చెప్తున్నాను నాకు తెలుసు, దాని గురించి చెప్తున్నాను. కానీ ఇటువైపు కూడా వెళ్ళే వాళ్ళు ఏడుపు ఉంటుంది, వాళ్ళు ఏడుస్తుంటారు. బహుశా మనం ఇది పెట్టిన తర్వాత కామెంట్ పెడతారు వాళ్ళు, మా వైపు కూడా ఇది నడుస్తుంది. హైదరాబాద్ పోలీస్, నేను గుర్తుంది సార్, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక సమ్మర్ వెకేషన్లో మరి కుకట్పల్లి వై జంక్షన్ అని చూడండి, అప్పుడు వై జంక్షన్ అని చెప్పారు ఎవరు, అక్కడ ఏం లేకుండే. అక్కడ ఒక ఐ థింక్ రైట్లో ఒక గాద్రేజో ఎవరిదో పెద్ద వేర్ హౌస్ ఉంటుంది, పెద్ద వేర్ హౌస్ ఉండే అక్కడ. దాని ముందు నిలబడి మేము రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, అప్పుడు ఎన్ఐటి కాదు వరంగల్ ఆర్ఈసీ నుంచి ఒక స్టడీ చేయించారు, హ్యాట్స్ అని చెప్పి, హైదరాబాద్ సంథింగ్ ట్రాన్స్పోర్ట్ స్టడీ. ఆ స్టడీలో ఏం చేశారంటే సిటీ లోపలికి ఎన్ని బండ్లు వస్తాయి, ఎన్ని బండ్లు 2 వీలర్ అంతా 4 వీలర్ అంతా పెద్ద బండ్లు ఎన్ని వస్తాయి. అప్పుడు రెస్ట్రిక్షన్ లేకుండే, సిటీకి ఎప్పుడైనా రావచ్చు పెద్ద బండ్లు. ఆ స్టడీ తర్వాత నెక్స్ట్ స్టడీ ఎప్పుడైనా జరిగిందా సార్? హైదరాబాద్కి షామీర్పేట వైపు నుంచి, మెడ్చల్ వైపు నుంచి, మెడ్చల్ నాగ్పూర్ హైవే